అందరికీ నమస్కారం. లెర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా బతుకమ్మ చరిత్రను, అసలు బతుకమ్మ పండుగను ఎలా జరుపుతారు, మన చరిత్రలో బతుకమ్మ గురించి ఏమి ఉందో తెలుసుకుందాం. ఇంకా బతుకమ్మ పండుగ ఎలా వచ్చిందనే కొన్ని అంచనాలు కూడా ఉన్నాయి, వాటిని కూడా తెలుసుకుందాం. తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రకూట రాజులు పరిపాలించేవారు. వారి వద్ద వేములవాడ చాళుక్యులు సామంతులుగా ఉండేవారు. చోళులకు రాష్ట్రకూటులకు యుద్ధం జరిగినప్పుడు ఈ చాళుక్యులు రాష్ట్రకూటులకు మద్దతుగా నిలిచారు. సాధారణ శకం 973లో చాళుక్య రాజైన తైలపాడు రాష్ట్రకూటులకు చివరి రాజుగా వ్యవహరించిన కర్కుడిని అంతం చేసి కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని నెలకొల్పాడు. ప్రస్తుత తెలంగాణ ప్రాంతాన్ని తైలపాడు రాజే పరిపాలించేవాడు. సాధారణ శకం 997లో తైలపాడు మరణించడంతో అతని కుమారుడైన సత్యశ్రాయుడు రాజపీఠాన్ని అధిష్ఠించాడు. అప్పటి వేములవాడ, పాత కరీంనగర్ జిల్లాల్లో ప్రసిద్ధి చెందిన రాజరాజేశ్వర ఆలయం ఉండేది. ఆపదల్లో ఉండేవారికి రాజరాజేశ్వరి అండగా ఉంటుందని అప్పటి ప్రజలు నమ్మేవారు. ప్రజలే కాదు, చోళరాజు పరాంతక సుందర చోళ కూడా రాష్ట్రకూటుల నుంచి ఆపద తలెత్తినప్పుడు రాజరాజేశ్వరి దేవికి భక్తుడిగా మారిపోయాడు. ఆ రాజరాజేశ్వరి దేవే తనను కాపాడిందని నమ్మిన ఆ పరాంతక సుందర చోళ తన కుమారుడికి రాజరాజ అని నామకరణం చేశాడు. ఆ రాజరాజ చోళానే సాధారణ శకం 985 నుంచి 1014 వరకు రాజ్యాన్ని పరిపాలించాడని చరిత్ర చెబుతోంది. అతని కుమారుడైన రాజేంద్ర చోళ సత్యశ్రాయపై జరిగిన యుద్ధానికి సేనాపతిగా వ్యవహరించి విజయం సాధించాడు. ఆ విజయానికి గుర్తుగా రాజేశ్వరి ఆలయాన్ని కూల్చేసి అందులోని భారీ శివలింగాన్ని తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు. తన కొడుకు ఇచ్చిన శివలింగం కోసం సాధారణ శకం 1006లో ఏకంగా ఒక ఆలయ నిర్మాణాన్ని చేపట్టాడు. రాజరాజ చోళ సాధారణ శకం 1010లో నిర్మాణం పూర్తయ్యాక భారీ శివలింగాన్ని బృహదేశ్వరాలయంలో ప్రతిష్ఠించాడు. తమ రాజ్యంపై దాడి చేసి దోచుకున్న సొమ్ముతోనే బృహదేశ్వరాలయ నిర్మాణాన్ని చేపట్టినట్టు కూడా తమిళ శిలాశాసనాల్లో చోళరాజులు చెప్పారు. ఇప్పటికీ వేములవాడలోని భీమేశ్వరాలయ శివలింగానికి బృహదేశ్వరాలయంలోని శివలింగానికి మధ్య సారూప్యతను చూడవచ్చు. వేములవాడ నుంచి శివలింగాన్ని పార్వతీదేవి నుంచి వేరు చేసి తంజావూరుకు తరలించినందుకు తెలంగాణ ప్రజల మనసు కలిచివేసింది. బృహదమ్మ అంటే పార్వతీదేవి నుంచి శివలింగాన్ని వేరు చేసినందుకు గాను తమ దుఃఖాన్ని చోళులకు తెలియజేస్తూ మేరు పర్వతంలా పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించడం మొదలుపెట్టారు తెలంగాణ వాసులు. అలా ప్రతి ఏడాది బతుకమ్మను జరపడం ఆనవాయితీగా మార్చుకున్నారు. దాదాపు 1000 సంవత్సరాల నుంచి బతుకమ్మను తెలంగాణ వాసులు జరుపుకుంటున్నారు. బతుకమ్మ పేరు కూడా బృహదమ్మ అంటే పార్వతీదేవి నుంచి వచ్చినదే. బతుకమ్మ సందర్భంగా గౌరమ్మను పసుపు రంగులో పూలతో పేర్చి 9 రోజుల పాటు ఆటపాటలాడి పూలను నీటిలో వదులుతారు. శివుడు లేని పార్వతి గురించి పాటలాగా పాడుతూ బతుకమ్మను జరుపుకుంటున్నారు మన తెలంగాణ వాసులు. బతుకమ్మ పండుగ ప్రకృతిని ఆరాధించే పెద్ద పండుగ. పూలు బాగా వికసించే కాలంలో, జలవనరులు సమృద్ధిగా పొంగి పొరిలే సమయంలో బతుకమ్మ పండుగ వస్తుంది. ఈ బతుకమ్మ పండుగ వచ్చి భూమితో, జలంతో మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ సంబరాలు జరుపుకునే వారు అంతటా స్త్రీలు బొడ్డెమ్మ, మట్టితో బొడ్డెమ్మను చేసి ఆ బొడ్డెమ్మనే దుర్గాదేవి బొమ్మను బతుకమ్మతో పాటు నిమజ్జనం చేస్తారు. ఆ తర్వాత సత్తుపిండి, బియ్యపిండి వేయించి చక్కెరను పొడి చేసి నెయ్యిలో మళ్ళీ వేయించి ఒక డబ్బాలో తీసుకొని పోయి అందరూ ప్రసాదాలను మార్చుకొని తింటారు. ఇది బియ్యపిండితోనే కాదు, వేరుశనగ, గోధుమ ఇట్లా రకరకాల పిండుల నెయ్యితో వేయించి సత్తుపిండి తయారు చేస్తారు. కొంతమంది మలీదా అనే ప్రసాదాన్ని పెడతారు. మా ఊర్లలో మలీదా అనే ప్రసాదాన్ని బతుకమ్మకు పెట్టరు. ఇక బతుకమ్మ ఉత్సవాల మీద ఉన్న కొన్ని అంచనాలు. జానపదులు తమ సంతానం దక్కాలని అమ్మవార్లకు మొక్కుకునే ఆనవాయితీ పురాతనమైనది. పుట్టిన పిల్లలను చల్లగా చూడమని అమ్మవార్ల ముందు కట్టిన ముడుపులను మొక్కులుగా చెల్లించుకుంటారు.
కొంతమంది పుట్టిన పిల్లలు పుట్టినట్లు చనిపోతూ ఉంటే పిల్లలు పుట్టిన వెంటనే పెంట మీద వేసి తెచ్చుకొని పెంటమ్మ లేదా పెంటయ్య అని పేరు పెట్టుకుంటూ ఉంటారు. మరికొందరు పుట్టిన పిల్లల్ని ఎవరికైనా ఇచ్చి బిచ్చంగా తిరిగియమని కోరుకుంటారు. అట్లా తీసుకున్న పిల్లలను భిక్షపతి భిక్షమ్మ అని పేర్లు పెట్టుకుంటారు. వాళ్ళే బుచ్చపతి బుచ్చమ్మలుగా పిలువబడుతుంటారు. ఇట్లాంటి సందర్భాల్లోనే బతుకని పిల్ల బారెడనే సామెతలు పుట్టాయి. పిల్లల్ని బతికించమని వేడుకునే దేవతల్లో మన బతుకమ్మ ఒక దేవత. ఆ దేవత వరాన బతికితే బతుకమ్మ బతుకయ్యలని పేర్లు పెట్టుకుంటారు. సమ్మక్క మేడారంలో బతుకయ్య పేరున్న వాళ్ళు ఇప్పుడు చాలా మందే ఉన్నారు. ఈ పూల పండుగ బతుకమ్మ ఎంగిలి పూలతో మొదలుపెట్టి సద్దుల బతుకమ్మతో ముగిసిపోతుంది. బొడ్డెమ్మ పండుగ నాడు బొడ్డెమ్మ బొడ్డెమ్మ వలలో బిడ్డెలెందారే వలలో అని పాడే పాట సంతానం గురించి అని మనకు తెలుస్తుంది. పాతకాలపు రోజుల్లో ప్రసవించే సమయాల్లో శిశుమరణాలు ఎక్కువగా ఉండేవి. నీటి రేవులే ఆనాటి తల్లులకు ప్రసూతి స్థలాలు. నీళ్లల్లో ప్రసవించే సమయంలో తల్లులు తమ సంతానం బ్రతికినందుకు ప్రతీకగా నీటి వారాన పెరిగే తంగేడు గునుగు పూల ముద్దలను నిమజ్జనం చేసి ఉంటారనే అంచనా. ఆ తల్లుల ఆచారమే బతుకమ్మ పండుగగా మారి ఉంటుందని ఒక అంచనా. ఇది తెలంగాణ ప్రాంతానికే చెందడం మన గొప్ప సంస్కృతికి సాక్ష్యం. ఎవరికన్నా 5-6 కన్నా ఎక్కువ మంది పిల్లలుంటే ఆ తల్లిని గౌరవించేవాళ్ళు. మానవజాతి పిల్లల వల్లనే కదా ఇన్ని వేల ఏండ్లుగా మనగలిగింది. అందుకే తల్లికంత గౌరవం, అమ్మతనం మీద భక్తి. ఆ భక్తే అమ్మవార్లను కల్పించింది, పూజించింది. అమ్మవార్ల పూజల్లో ఒక ఆరాధన రూపమే బతుకమ్మ. బౌద్ధంలో ముందు చెడ్డ దేవతగా పిల్లల్ని ఎత్తుకుపోయే రాక్షసిగా పిలువబడ్డ హారీతి బుద్ధుని వల్ల మంచిదానిగా పిల్లల్ని రక్షించే దేవతగా మారిపోయింది. ఆమెనే పిల్లల దేవతగా కొలుస్తారు. పుట్టిన తమ పిల్లలు బతుకాలని, రోగులు రొష్టులు లేకుండా ఉండాలని హారీతిని ఆరాధించేవారు. ఈ దేవత గురించి బౌద్ధ జాతక కథల్లో చదవగలం. వివిధ చారిత్రక దశల్లో ఈ దేవత విగ్రహాలు వేర్వేరు రూపాల్లో కనిపిస్తాయి. చాళుక్యులు తమను తాము హారీతి పుత్రులుగా శాసనాల్లో చెప్పుకున్నారు. 2వ శతాబ్దంలో ఇక్ష్వాకుల కాలం నుండి హారీతి శిల్పాలు కనిపిస్తున్నాయి. 12వ శతాబ్దం దాకా శాసనాల్లో హారీతి పేరు ప్రస్తావించబడ్డది. పిల్లల్ని బతికించే దేవత హారీతినే బతుకమ్మగా భావించారేమో అని ఒక అంచనా. కూష్మాండిని దేవతకు ప్రతీకగా గుమ్మడి పువ్వును పూజించే ఆచారమే బతుకమ్మ పండుగగా మారిందని కొందరి అభిప్రాయం. మన పూర్వీకులు ఇనుము ఉక్కు తయారీకి తంగేడు చెక్కనే వాడేవారని కొంతమంది అంటారు. తోలు తయారీకి తంగేడు ఎంత అవసరమో అందరికీ తెలుసు. గునుగు పువ్వుకు నీళ్లను శుభ్రం చేసే గుణముంటుంది. తమకు నిత్య జీవితంలో అవసరమైన తంగేడు గునుగు పూలతో మన పూర్వీకులు తమ దేవత అయిన కూష్మాండిని పూజించే రూపమే పరిణామంలో జాతరగా మారి ఉంటుందని, గునుగు తంగేడు పువ్వులతో కొప్పురం రూపంలో పూల బతుకమ్మను పేర్చి శిఖరం లేదా సిగ మీద గుమ్మడి పువ్వుంచి పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. పూజ పువ్వులను తొక్కుట్లో వేయొద్దనే ఆచారమే బతుకమ్మలో నీళ్లలో వదిలే సాంప్రదాయమైందని ఒక అంచనా. దసరా పండుగ సందర్భంగా కొలిచే హిందూ దేవత నవదుర్గ రూపాల్లో కూష్మాండిని ఒకటి. 8వ రోజున కూష్మాండిని అర్చిస్తారు. అదే రోజు బతుకమ్మలాడతారు. ఇది పెద్ద కులాల వాళ్ళ పండుగ కాదు. పెద్ద కులాల వాళ్ళు ఆడేవారు, కానీ తక్కువగా ఆడేవారు. ఎక్కువగా చిన్న కులాల వాళ్ళు గిరిజనులే ఆడేవారట. మొలకలను తొలిపూతను కొలిచే ఆచారం గిరిజనులదే. పువ్వుంటే రేపటి ఫలమని వాళ్లకు తెలుసు. ఆడపిల్లలను పువ్వులను కొలిచే పండుగే మన బతుకమ్మ. ఈ పండుగకు మతం లేదు, మతాచారాలు రుద్దబడ్డాయి. మన ప్రాంతంలో కూష్మాండిని ఆరాధన జైనుల వల్ల వచ్చింది. జైన మతాన్ని ఆచరించే కాకతీయుల వల్ల ప్రోత్సహించబడ్డది. జైనంలో 22వ తీర్థంకరుని శాసన దేవత యక్షిని, అంబిక అంటే అమ్మ లేదా కూష్మాండిని. గుమ్మడి తీగే గుమ్మడి పువ్వు. ఈమె విగ్రహాల లక్షణంలో చేతుల్లో ఫలాల్లో 2 పిల్లలతో మామిడి చెట్టు కింద కూర్చొని ఉన్నట్లు ఉంటుంది. అంబిక కూడా ఒక అమ్మవారే, ఒక దేవతే. ఈ దేవతలకు ప్రతిమా రూపాలు సాధారణ శకం 5వ శతాబ్దం నుంచే కల్పించబడ్డాయి. అంతకు ముందు ఉన్నట్టు చారిత్రక ఆధారాలేమీ లేవు. బతుకమ్మల తయారీలో కూడా చాలా భేదాలు కనిపిస్తాయి. బతుకమ్మలు స్తూపాల ఆకారంలో ఉంటాయి. లింగాల తయారీలో కూడా ఇటువంటి సాంప్రదాయం ఉందని చాలా చోట్ల చెప్పబడింది. పూర్వం బౌద్ధులు తమ ఆరాధనలో భాగంగా చేసుకున్న స్తూపాలను పూలు పెట్టి మట్టి, ఇసుక, పేడరాయి, ఇటుకలతో
తయారు చేసుకునేవారు. బౌద్ధ భిక్షకులు నిరంతరం ప్రయాణిస్తూ ఉండడం వల్ల స్తూపారాధనకు తమకు దొరికిన వాటినే స్తూపాలుగా చేసుకొని బుద్ధునికి ప్రతీకగా నమస్కరించేవారు. పువ్వులు, ఇసుక, మట్టిపేడ స్తూపాలను నీటిలో కలిపేసేవారు. వాళ్ళు తిరుగాడిన ప్రదేశాల్లో ఎన్నో వాగులు, ప్రవాహాలు బిక్కేరులుగా పిలువబడుతున్నది ఒక్క తెలంగాణలోనే. అందువల్లనే తొలుత బౌద్ధులైన గిరిజనులు, వనజనులు కొనసాగించి ఉంటారు కావచ్చు అని, దానికి వారి కోరికలు మన్నించిన అమ్మవార్లకు ప్రతీకగా తర్వాత ఈ పండుగ చేసుకొని ఉంటారని ఒక అంచనా. ఆ తర్వాత కాలంలో వచ్చిన మత పరిణామాల వల్ల ఈ దేవతలను తమ తమ మత దేవతలుగా చేసుకున్నారని, ఆ దేవతలే బౌద్ధంలో హారీతిగా, జైనంలో ఆమ్ర కూష్మాండినిగా, హిందూ మతంలో అంబికగా పూజింపబడ్డారు. తెలంగాణలో అతి ప్రాచీనమైన అమ్మవార్ల ఆరాధనమే తల్లుల రూపంలో ఏ దేవత వచ్చినా తమ దేవతల్లో కలుపుకున్న సాంప్రదాయమే బతుకమ్మ జాతరగా నిలిచిపోయింది. దసరా పండుగతో బతుకమ్మను కలపడం, అమ్మవార్లను కాకుండా పితృదేవతలను పూజించే ఆచారంగా మారడం, పిత్రమావాస్యను ఈ పండుగలో చేర్చడం తర్వాతి కాలంలో వచ్చిన పరిణామమే. ఇదంతా ఒక అంచనా మాత్రమే. 1000 ఏళ్లలో ఎన్నో మారినవి. కానీ చరిత్ర ఆధారాల ప్రకారం వేములవాడ రాజేశ్వరీదేవి బృహదమ్మను కొలుస్తూ ఉన్న ఆచారమే అలా వచ్చిన బతుకమ్మ పండుగనే నమ్మవచ్చు అని నా అభిప్రాయం. జానపదుల ఆచారాలు చాలా ప్రాచీనమైనవి. అవి 1000 ఏండ్ల పూర్వపువి. ఒక్కో ప్రాంతానికి పరిమితమైనవి. బతుకమ్మ మన తెలంగాణకే పరిమితమైనది. ప్రపంచంలో మరెక్కడా లేని పూల పూజ మన సంస్కృతి. బతుకమ్మ జానపదుల పండుగ. బతుకమ్మ ఆటలో గుస్సాడి నృత్యం, చప్పట్లలో జానపదుల పాట, ఆటల కలయిక మన మూలాలను తెలియజేసే మంచి సాంప్రదాయం. బతుకమ్మ అనే మాట అచ్చ తెలుగు మాట. దాన్ని సంస్కృతీకరించి పౌరాణికం చేయకూడదు. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లెర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. సర్వేజన సుఖినో భవంతు. కృష్ణార్పణం.